ఏమి పోలని పట్టుకొస్తున్నావు ఏంది సర్టిఫికెట్ ఇస్తారా నేను ఇయ్యా చేసుకో ఎవరాడు నాగేష్ ఎవరాడు నాగేష్ ఆయన సంస్కారం ఉందా ఆయనకు సంస్కారం ఉంటే మాకు సంస్కారం ఉంది ఆయన చెప్తే ఆయనకు సంస్కారం ఉంటే మాకు సంస్కారం ఉంది అర్థమైందా సంస్కారం హీనుడుగా బిహేవ్ చేస్తే సంస్కారం చాలా ఓపికతో మీకు దాదాపు 5-6 సార్లు రెస్పెక్ట్ ఇచ్చినాం సార్ అని రిక్వెస్ట్ చేస్తామని ఏ రోజు డిమాండ్ గా మాట్లాడతాం నా పేరు నాగేష్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో కండ్లకోయలోని సిఎంఆర్ క్యాంపస్లో ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి సిఎంఆర్ క్యాంపస్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మనకి వైభవ్ అనే విద్యార్థిని గత 6 నెలలుగా తాను నిజామాబాద్ నుంచి ఈ కాలేజ్ వరకు అప్ అండ్ డౌన్ చేసుకుంటా తన సర్టిఫికేట్స్ గురించి తిరుగుతున్నా కానీ యాజమాన్యం అట్లీస్ట్ స్పందించలేదు, దానికి రెస్పాన్స్ ఇచ్చింది లేదు. ఈరోజు వైభవ్కి జరిగింది, ఇంకొక స్టూడెంట్కి జరగకుండా ఈరోజు ఏబీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కాలేజీలో ఇది ఒక్క ప్రాబ్లమే కాదు, స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ దగ్గర 20 వేలు కానీ 10,000 కానీ 15,000 కానీ రీజన్స్ లేకుండా విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు. ఏ రోజు కూడా వీళ్ళు స్లిప్లు ఇచ్చింది కూడా లేదు స్టూడెంట్స్కి. ఆన్లైన్ పేమెంట్ కూడా చేయించుకోరు, ఆఫ్లైన్ పేమెంటే కావాలని చెప్పి పిల్లలని కావాలని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు. పిల్లల పేరెంట్స్ జీవితాలతో చెలగాట మారుతున్నారు సిఎంఆర్ మేనేజ్మెంట్. కావున వైభవ్కి ఏదైతే జరిగిందో దానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఏబీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే మనకు వైభవ్ కాలేజ్కి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ వచ్చిండు. ఇక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి హాస్టల్లో ఎవరో స్టూడెంట్ చనిపోయారని చెప్పి వైభవ్ తను వ్యక్తిగతంగా భయపడి, ఇంకోటి వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఫాదర్కి సర్జరీ అయ్యి వైభవ్ కాలేజ్కి రానందువల్ల దాదాపు 6 నెలలుగా సర్టిఫికేట్స్ కోసం తిరుగుతుంటే మేనేజ్మెంట్ స్పందించడం పోవడం కారణం వల్ల ఈరోజు ఏబీపీ ధర్నా నిర్వహించి వెంటనే వైభవ్కి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. 2023-24 బ్యాచ్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్ చదువుతున్నాడు వైభవ్. ఇప్పుడు ఆయన ఇదే పాఠశాల ఇదే కాలేజ్ ఉన్నాడా లేకపోతే ఆ సర్టిఫికేట్ కారణంగా వైభవ్ డిస్కంటిన్యూ అయిపోయిండు. సర్టిఫికేట్ ఇవ్వడం కారణంగా కాదు, వైభవ్కి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి సర్జరీ అయ్యి వాళ్ళ నాన్నని చూసుకోవాలని చెప్పి వైభవ్ కేవలం 3 రోజులే కాలేజ్కి రావడం జరిగింది.